హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే రాజస్థానీ చపాతీ అండ్ స్నాక్స్ దగ్గరికి అయితే వచ్చానమాట. ఇప్పుడు ప్రెజెంట్ టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. ఇప్పుడైతే స్నాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ చట్నీస్తో అయితే ఇస్తారు ఇక్కడ. అలాగే 8 తర్వాత అయితే చపాతీ అయితే స్టార్ట్ చేస్తారంట. సో ఇప్పుడైతే స్నాక్స్ అయితే చూపించేస్తాను మీకు. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం, వచ్చేయండి. భయ్యా కచోరీనా అది? ఇదైతే కచోరీ అంట. కచోరీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు. కట్ బజ్జీనా? సో ఇదైతే బ్రెడ్ బజ్జీ అనమాట. ఇది వచ్చేసి ఆనియన్ కట్ బజ్జీ. అలాగే ఇది కట్ బజ్జీ. ఇది నార్మల్ బజ్జీ, మసాలా బజ్జీ. ఆలు బోండా, మిర్చి బజ్జీ, సమోసా. అక్కడ కచోరీ ఉంది. ఇది అరటికాయ బజ్జీయా? ఇదైతే అరటికాయ బజ్జీ. అక్కడైతే జిలేబీ అయితే ఉంది, గ్రీన్ చట్నీ. ఇది కారం. ఇది స్వీట్ చట్నీ. ఎన్ని డేస్గా పెట్టారు ఇది? 11 ఇయర్స్. సేమ్ ప్లేస్ కాదు కదా? సేమ్ ప్లేసా? ఓకే. ఏమేమి ఉంటాయి ఇక్కడ? సమోసా, కచోరీ, జిలేబీ, ఆలు బోండా, బ్రెడ్ బజ్జీ, మసాలా బజ్జీ, ఆనియన్ బజ్జీ, చపాతీ, ఆలు పరోటా. ఎక్కువే తీసుకుంటారు ఇక్కడ? ఎక్కువ సేల్ అయ్యేది ब्रेड भजी है, जलेबी है, चपाती, आलू परोटा. ప్రైజెస్ ఎలా? ప్రైజెస్ కచోరీ 10 రూపాయలు, సమోసా కూడా 10 రూపాయలు, అదే చపాతీ 15, ఆలు పరోటా 25 ఆలు పరోటా. ఆలు బోండా 25. ఆలు బోండా 10 రూపాయలు. ఆలు పరోటా 20. చపాతీ ఎంత బ్రదర్? చపాతీ 15. చపాతీలోకి ఏమి ఇస్తారు? కుర్మా. ఏం కుర్మా అది? డైలీ చేంజింగ్. డైలీ చేంజ్ అవుతా ఉంటుందా? ఈరోజు ప్రెజెంట్ ఈరోజు ఏం కుర్మా అది? దాల్. లొకేషన్ ఏమొస్తుంది? ఇది డిమార్ట్ రోడ్. డిమార్ట్ రోడ్, మంగళం వెంకీ జిమ్ ఆపోజిట్. డిమార్ట్కి వెళ్ళే రోడ్లో వెంకీ జిమ్కి ఆపోజిట్లో ఉంటుంది. చూడండి.
మిర్చి బజ్జీ చేస్తున్నారా? ఓకే. సమోసా 2 సార్.
ఇప్పుడైతే ఫేమస్ అయిన బ్రెడ్ బజ్జీ అయితే తీసుకున్నా. దీని టేస్ట్ అయితే చూద్దాము. 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే వేసిచ్చారు. ఒకటి వచ్చేసి గ్రీన్ చట్నీ, ఇంకోటి వచ్చేసి కారం అన్నమాట. చూద్దాం టేస్ట్ అయితే. బ్రెడ్ బజ్జీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చట్నీస్ అయితే వేసి ఇచ్చారు కదా, గ్రీన్ చట్నీ ఇంకా నార్మల్ది, రెండు కూడా మిక్స్ అయ్యి చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఒకవేళ స్వీట్ కావాలన్నా స్వీట్ కూడా ఉంటుంది ఇక్కడ, స్వీట్ కూడా వేసుకోవచ్చు. బ్రెడ్ బజ్జీనా భయ్యా? ఆలు బోండానా? బ్రెడ్తో చేస్తారా? ఓకే. అక్కడైతే ఉంది చూడండి, ఇదైతే ఆలు బోండా అంట. ఆలు అయితే స్టఫింగ్ పెట్టి బ్రెడ్ అయితే రౌండ్గా జుట్టు అయితే వేస్తున్నారు. బ్రెడ్ని ఇంకా దీనిలో వేస్తారా? దీనిలో వేసి ఆయిల్లో వేస్తారు. బ్రెడ్ బజ్జీ ఇప్పుడు వేసేదైతే బ్రెడ్ బజ్జీ అంట. బ్రెడ్లో స్టఫింగ్ పెట్టారా? ఓకే.
తీసుకున్న సమోసా టేస్ట్ అయితే చూసేద్దాము. సమోసా టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది, చాలా టెంప్టింగ్ ఉంది చూస్తుంటే. ఆనియన్ బజ్జీ అయితే ఒక్కసారి చూడండి, లెమన్తో అయితే ఇచ్చారు. ఎంత బాగుందో. స్పైసీగా మధ్యలో ఆనియన్స్, ఇంకా పైన అయితే ఆ కారం అయితే చల్లారు కదా, దాని టేస్ట్ వచ్చింది. అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసాము, దాని టేస్ట్ కూడా అసలు మాటల్లో చెప్పలేను, అంత బాగుంది, చాలా నచ్చింది నాకైతే. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఒకవేళ ఈ దగ్గరలో ఎక్కడైనా ఉంటే. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అయితే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. యూట్యూబ్లో పెట్టుకోవచ్చా ఈ వీడియో?